హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సనాతన ధర్మంలో ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాల్లో ఒకటి చాలామందికి తెలియనిది, ఒక నిశ్శబ్దమైన కానీ శక్తివంతమైన ఒక వ్యక్తి గురించి. ఆయన మన కర్మలన్నిటినీ లెక్కించేవాడు. ప్రతి మనిషి ప్రొద్దున లేచినప్పటి నుండి పడుకునే వరకు ఎన్నో పాపాలు పుణ్యాలు చేస్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ ఎవరికీ తెలియవని భ్రమలో ఉంటారు. కానీ గుప్తంగా మనలోనే ఉంటూ చిత్రంగా మన పాప పుణ్యాలను లెక్కకట్టి చిట్టా తయారు చేసేవాడు ఒకడున్నాడు. అతడే చిత్రగుప్తుడు అని గరుడ పురాణం చెబుతుంది. అతనిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి ఆలోచన ఎక్కడైనా నోట్ చేయబడుతుందా? మరణానంతరము మనకు తీర్పు ఎలా జరుగుతుంది? చిత్రగుప్తుడి పుట్టుక, ఆయన విధి నిర్వహణ ఏమిటి? కర్మ సిద్ధాంతంలో ఆయన పాత్ర ఏమిటి? చిత్రగుప్తుడి పేరులోని అర్థం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సమస్త జీవరాశిని సృష్టించిన తరువాత యమధర్మరాజుకు సమస్త జీవుల కర్మలను, వాటికి తగిన శిక్షలను నిర్ణయించే బాధ్యతను అప్పగించాడు. యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు స్వర్గానికి, నరకానికి పంపించడంలో పొరపాట్లు చేసేవాడు. ఈ పొరపాట్లను సవరించుకోమని బ్రహ్మ యముణ్ణి హెచ్చరించేవాడు. ఒక్క జీవి ఎత్తే 84 జన్మల వలన పాపపుణ్యాలను నిర్ణయించడం కష్టంగా ఉందని బ్రహ్మకు తెలియజేశాడు యముడు. ఇందుకు పరిష్కారం వెతకాలని బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు ధ్యానముద్రలోకి వెళ్ళాడు. ధ్యానముద్రలో ఉన్న బ్రహ్మ కళ్ళు తెరిచేసరికి ఒక వ్యక్తి చేతిలో పుస్తకము, పెన్ను, నడుముకు కత్తితో కనిపించాడు. ఎవరు నీవు, ఎక్కడి నుండి వచ్చావని బ్రహ్మ అడిగితే, మీ శరీరంలో గుప్తంగా నివాసమున్నాను, ఇప్పుడు నాకు నామకరణం చేయండి అని అడిగాడు. నీవు నా శరీరంలో గుప్తంగా తలదాచుకున్నావు కాబట్టి నీ పేరు చిత్రగుప్త, అదే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. అంతేకాదు, జీవుల శరీరాల్లో తలదాచుకొని వారి మంచి చెడులను గూర్చి తెలుసుకొని శిక్షలు పడే విధంగా కృషి చేయని ఆశీర్వదించాడు బ్రహ్మ. అలాగే నీవు నా కాయము, అంటే నా శరీరం నుండి పుట్టావు కాబట్టి నీది కాయస్థు వంశమని పేరు వస్తుంది అన్నాడు బ్రహ్మ. చిత్రగుప్తుని పేరులోని అర్థం ఏమిటంటే, చిత్రగుప్తుడు అనే పేరు 2 సంస్కృత పదాల కలయిక. చిత్ర మరియు గుప్త, ఈ 2 పదాలకు వేరువేరు అర్థాలు ఉన్నాయి. చిత్ర అంటే పిక్చర్. ఇది మనం చేసే పనులన్నిటినీ, మన జీవితంలో జరిగే సంఘటనలన్నిటినీ చిత్రాలుగా, దృశ్యాలుగా నమోదు చేస్తాడని సూచిస్తుంది. ఒక వీడియో రికార్డ్ చేసినట్లు మన జీవితాన్ని రికార్డు చేస్తాడని దీని అర్థం. ఒక జీవి యొక్క ప్రతి పని, ఆలోచన, మాట నమోదు చేయబడటం అనేది మానవుని ఊహకు అందని విషయం. గుప్త అంటే రహస్యమని అర్థం. ముఖ్యంగా మన కర్మలు, ఆలోచనలు మరియు ఉద్దేశాలు ఎంత రహస్యంగా ఉన్నా, ఎంత దాగి ఉన్నా వాటిని కూడా అతను గుర్తిస్తాడని, నమోదు చేస్తాడని సూచిస్తుంది. మన అంతరాత్మలో జరిగే ప్రతి చిన్న కదలిక కూడా ఆయనకు తెలుస్తుంది. ఏది ఆయన నుండి దాచబడదని దీని అర్థం. ఈ 2 పదాలు కలిసినప్పుడు చిత్రగుప్తుడు అంటే జీవితపు సంఘటనలను రహస్యంగా, స్పష్టంగా నమోదు చేసేవాడు అని అర్థం. అతను మన జీవితపు ప్రతి చిత్రాన్ని రహస్యంగా నమోదు చేస్తాడు. ఎంత రహస్యంగా చేసినా, ఎంత చిన్న పని అయినా సరే ఆయన దృష్టి నుండి తప్పించుకోదని, అన్నీ ఆయన డైరీలో నిక్షిప్తమై ఉంటాయని ఈ పేరు తెలియజేస్తుంది. చిత్రగుప్తుడు అంటే మనలోనే ఉంటూ చిత్రంగా మన పాపపుణ్యాలను రాసేవాడు అని అర్థం. చిత్రగుప్తునికి 2 భార్యలు. మొదటి భార్య సూర్యదక్షిణి నందిని. ఈమెకు 4 కొడుకులు, 4 కూతుర్లు ఉన్నారు. రెండవ భార్య పేరు పార్వతి శోభావతి. ఈమెకు 8 మంది కొడుకులు, 8 మంది కూతుర్లు ఉన్నారు. కాయస్థుల కులం చిత్రగుప్తుని సంతతి. కాయస్థుల వంశస్థులు న్యాయం, పరిపాలన మరియు రికార్డులను మెయింటైన్ చేయడంలో ఎక్స్పర్ట్స్గా ఉండేవారు. రాజుల కాలంలో కాయస్థులు మ్యాథమెటిక్స్, ట్యాక్స్లను లెక్కించడంలో మంచి అనుభవం ఉండేది. ఇది చిత్రగుప్తుని పనికి చాలా దగ్గరగా ఉండేది. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఈ భూప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. ఎందుకంటే అది విధి విధానం. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మరణించిన తర్వాత ఏమవుతుంది? ఇది ఎప్పటికీ రహస్యమే. ఈ రహస్యాన్ని ఛేదించడం ఇంతవరకు సాధ్యం కాలేదు. వాన రాకడా, ప్రాణం పోకడా తెలియదంటారు పెద్దలు. వాన వచ్చే విషయాన్ని కొంతవరకైనా చెప్పవచ్చు, కానీ ప్రాణం పోకడ గురించి ఎవరూ చెప్పలేరు. చిత్రగుప్తుని ముఖ్యమైన పని జీవుల కర్మలను ఖచ్చితంగా రికార్డు చేయడం. ఇది రోజు మనం చేసే చిన్న పని నుండి పెద్ద పనుల
పెద్ద నిర్ణయాల వరకు ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. జననం నుండి మరణం వరకు, ప్రతి జీవి పుట్టినప్పటి నుండి మరణించే వరకు అది చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి ఆలోచన కూడా చిత్రగుప్తుని చేత రికార్డు చేయబడుతుంది. మానసిక కర్మలు అంటే మనం చేసే పనులు మాత్రమే కాదు, మన ఆలోచనలు కూడా కర్మగా లెక్కించబడతాయి. మంచి ఆలోచనలు మంచి కర్మలను సృష్టిస్తాయి, చెడు ఆలోచనలు చెడు కర్మలను సృష్టిస్తాయి. శరీర కర్మలు అంటే సహాయం చేయడం, దొంగలించడం, ఇతరులకు హాని చేయడం, ఇవన్నీ చిత్రగుప్తుని డైరీలో నమోదు చేయబడతాయి. వాక్ కర్మలు అంటే మనం మాట్లాడే మాటలు కూడా కర్మలను సృష్టిస్తాయి. దయగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను తిట్టడం, ఇవన్నీ కూడా చిత్రగుప్తునిచే నమోదు చేయబడతాయి. అందుకే పెద్దలు అనేవారు, ఎవరైనా ఏదైనా తప్పు చేసినా, చెడుగా మాట్లాడినా వాడి కర్మ వాడే అనుభవిస్తాడని. చిత్రగుప్తుని పాత్ర కర్మ సిద్ధాంతం యొక్క ఇంపార్టెన్స్ని చాలా గట్టిగా చెబుతుంది. కర్మ సిద్ధాంతం అనేది హిందూ మతంలో చాలా ముఖ్యమైనది. మనం చేసే ప్రతి పనికి మంచి చెడు మనకు తిరిగి వస్తుందని తెలియజేస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం మనం చేసే మంచి పనులు మనకు మంచి రిజల్ట్స్ని ఇస్తాయి, అదే చెడు పనులు చేస్తే చెడు రిజల్ట్స్ని ఇస్తాయి. చిత్రగుప్తుడు ఈ కర్మ సిద్ధాంతాన్ని అమలు చేసే ప్రధాన వ్యక్తి. అతను ఈ విధానాన్ని చెక్ చేస్తాడు. దాని ద్వారా ప్రతి ఆత్మ దాని కర్మలకు తగిన ఫలితాన్ని పొందుతుంది. ఇది మన పనులకు మనం బాధ్యత వహించాలని మరియు మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలని మనకు గుర్తు చేస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ యమధర్మరాజు ముందు హాజరైనప్పుడు చిత్రగుప్తుడు తన డైరీని తెరుస్తాడు. ఆ డైరీలో ఆత్మ యొక్క అన్ని కర్మల వివరాలు ఉంటాయి. ఆ రికార్డుల ఆధారంగానే యమధర్మరాజు ఆ ఆత్మకు స్వర్గమో, నరకమో లేదా పునర్జన్మనో నిర్ణయిస్తాడు. ఈ విధానంలో ఎటువంటి పక్షపాతం ఉండదు. చిత్రగుప్తుడు కేవలం ఒక పర్ఫెక్ట్ రికార్డు మెయింటైనర్ మాత్రమే. చిత్రగుప్తుడు కేవలం కర్మల లిస్టు రాసేవాడు మాత్రమే కాదు, అతను న్యాయం మరియు ధర్మానికి ఒక గుర్తు. అతని పాత్ర లేకపోతే కర్మ సిద్ధాంతం అసంపూర్తిగా ఉంటుంది. అతను మానవజాతికి మంచి పనులు చేయమని, వారు చేస్తున్న పనుల పట్ల బాధ్యత వహించమని గుర్తు చేస్తాడు. చిత్రగుప్తుని గురించి విష్ణు పురాణం, పద్మపురాణం, బ్రహ్మపురాణం అండ్ గరుడ పురాణం వంటి అనేక హిందూ పురాణాల్లో చెప్పబడినది. ఈ పురాణాలన్నీ అతని పుట్టుక, పనులు, వాటి ఇంపార్టెన్స్ని గురించి డీటెయిల్గా వివరించాయి. గరుడ పురాణంలో మరణించిన తర్వాత ఆత్మకు ఎదురయ్యే ప్రయాణం మరియు చిత్రగుప్తుని పాత్ర గురించి స్పష్టంగా చెప్పబడినది. చిత్రగుప్తుడు మరణించిన వ్యక్తి యొక్క కర్మలను యమధర్మరాజు ముందు ఎలా ప్రదర్శిస్తాడో మరియు యమధర్మరాజు ఎలా తీర్పు ఇస్తాడో ఈ పురాణం తెలియజేస్తుంది. మన పనులకు మనం బాధ్యత వహించాలని, ఇతరులకు హాని చేయకుండా ఉండాలని, అలాగే మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలని చిత్రగుప్తుని కథ మనకు గుర్తు చేస్తుంది. ప్రతి వ్యక్తి తను చేస్తున్న పనులకు జవాబుదారీగా ఉండాలని చిత్రగుప్తుని కథ మనకు నేర్పుతుంది. మంచి చెడుల మధ్య తేడాను గుర్తించి సరైన మార్గంలో నడవడానికి చిత్రగుప్తుని కథ మనల్ని ప్రోత్సహిస్తుంది. మనం చేసే పనులకు ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. చిత్రగుప్తుడు కేవలం ఒక పురాణ పాత్ర మాత్రమే కాదు, ఆయన మన జీవితాల్లో కర్మ సిద్ధాంతం ఎంత పవిత్రమైనదో, ఎంత ఖచ్చితమైనదో తెలియజేసే ఒక శక్తివంతమైన సింబల్. మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందని, మంచి చేసినా చెడు చేసినా అది మన చిత్తంలో అంటే మనసులో ప్రింట్ అవుతుందని, చివరకు మనకు తగిన ఫలితం దొరుకుతుందని ఆయన మనకు గుర్తు చేస్తాడు. చిత్రగుప్తుడికి అక్కడక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి. రాముడు కూడా చిత్రగుప్తుని పూజించినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడికి ఆలయం ఉంది. స్వయంగా రాముడు పూజలు చేసినట్టు చెబుతారు. ఈ టెంపుల్ని ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అంటారు. హైదరాబాద్లో కూడా చిత్రగుప్తునికి ఆలయం ఉంది. న్యాయం, శాంతి, అక్షరాస్యత, విజ్ఞానం, మన మనసుని కంట్రోల్ చేసుకోవడానికి చిత్రగుప్తుని పూజిస్తారు. చిత్రగుప్తుడికి వ్రతం కూడా చేస్తారు. చైత్రశుద్ధ ద్వాదశి రోజున చిత్రగుప్తునికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీనిని యమద్వితీయ పూజ అని కూడా అంటారు. కొంతమంది దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ నాడు కూడా ఆయనను పూజిస్తారు. శుక్రవారాలు, ద్వాదశి రోజులు చాలా మంచివి. పెన్ను, బుక్కు ఖచ్చితంగా పూజలో పెడతారు. చిత్రగుప్తుని ప్రసిద్ధ దేవాలయాలు తమిళనాడులోని కాంచీపురం, అలాగే వారణాసి వద్ద చిత్రగుప్త గాలిగోపురం కూడా ఉంది. మధ్యప్రదేశ్లోని ఖజురహో వద్ద చిన్న ఆలయం, అలాగే అయోధ్య, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. చిత్రగుప్తుని పూజ మన ఆత్మను పరిశీలించుకోవడానికి, జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించుకోవడానికి దారి చూపుతుంది. అందుకే ఆ మహాత్మునికి ప్రతి సంవత్సరం పూజలు నిర్వహిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిత్రగుప్తుని గురించి మీ అభిప్రాయాలను కామెంట్లు తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.